హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. మినిమం బ్యాలెన్స్ అనేది గవర్నమెంట్ బ్యాంకులకు ఒక లెక్క, ప్రైవేట్ బ్యాంకులు ఒక లెక్క. మనం ఏ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ అంటే ముఖ్యమైన కొన్ని బ్యాంకులు మాత్రం డిస్కస్ చేద్దాం. అర్బన్లో ఎంత, మనం లోకల్ సిటీస్లో ఎంతో మనం డిస్కస్ చేద్దాం. మినిమం బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి అని చూద్దాం. అంతేకాకుండా ఎస్బీఐలో మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలి అన్న విషయాన్ని కూడా మనం చూద్దాం. సో ఇవన్నీ కూడా ఈ చిన్న వీడియోలో కవర్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. అంతేకాకుండా మినిమం బ్యాలెన్స్ ఎస్బీఐలో లేకపోతే కనుక, మెయింటైన్ చేయకపోతే కనుక ఏమవుద్ది అన్న విషయం కూడా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. 6,00,000 ఏ బ్యాంకు మినిమం బ్యాలెన్స్గా పెట్టిందో ఆ బ్యాంక్ ఏంటో మనం చూద్దాం. అంతేకాకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా చిన్న వీడియో, చాలా మంచి మ్యాటర్ మీకు కన్వే అవుతుంది. ఈ వీడియో మీ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటే వాటిలో ఫార్వర్డ్ చేయండి. అంతేకాకుండా లైక్ చేసిన తర్వాత కింద హైప్ అన్న ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు నొక్కితే కనుక ఈ వీడియో అనేది ఇంకా చాలా మందికి చేరువవుతుంది. అసలు బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయడానికి మినిమం బ్యాలెన్స్ ప్రైవేట్ బ్యాంకులు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంకు వీటిలో ఎంత ఉండాలి, గవర్నమెంట్ బ్యాంకులు ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, అంటే ఇప్పుడు యూనియన్ బ్యాంకులో ఎంత ఉండాలి. సో రెండు, అందులో 3, ఇందులో 4 మాత్రమే మనం కవర్ చేద్దాం చాలు. సో ముందుగా చూసుకుంటే 6,00,000 ఏ బ్యాంకు మనం మినిమం బ్యాలెన్స్గా పెట్టిందో చూద్దాం ఉన్నాం కదా. ఐసిఐసిఐ బ్యాంకు మినిమం బ్యాలెన్స్ని 6,00,000 అంటే 50,000కి, 10,000 నుండి 50,000కి మార్చడం జరిగిందనమాట. మీరు గుర్తుంచుకోండి, ఒక బ్యాంకు ఒక పద్ధతిని పాటిస్తే కనుక అదే తోవలో అంటే గుంపుగా మేకలు వెళ్తూ ఉంటాయి చూడండి, అట్లాగా ఒక బ్యాంకు ఏదన్నా కొత్త పద్ధతి తీసుకొస్తే అదే తోవలో అన్ని బ్యాంకులు వెళ్తాయి అన్నమాట. రీసెంట్గానే ఆగస్టు దాదాపుగా 7వ తారీఖు, 8వ తారీఖు నుండి మినిమం బ్యాలెన్స్ ఐసిఐసిఐ బ్యాంకు 10,000 దగ్గర నుండి తీసేసి 50,000కి పెట్టారనమాట. 50,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ లేకపోతే కనుక వాయింపుడు మొదలు. సో ఇదైతే మీరు కంపల్సరీగా మీ ఐసిఐసిఐ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే కనుక వాళ్ళకి పంపించండి. అంతేకాకుండా ఇది వచ్చేసరికి సిటీస్లో అనమాట. అంటే అర్బన్ చిన్న పల్లెటూళ్ళు అట్లా ఊళ్ళు ఉంటాయి చూడండి, అటువంటి ఊళ్ళలో, చిన్న ఊళ్ళలో బ్యాంకు, అర్బన్ ఊళ్ళలో బ్యాంక్ ఉంటే కనుక అక్కడ మినిమం బ్యాలెన్స్ అనేది 25,000 ఉండాలన్నమాట. సో సిటీస్లో మనకి 50,000, చిన్న ఊళ్ళలో అయితే 25,000 అయితే కంపల్సరీగా ఉండాలి. అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వస్తే కనుక ఇప్పటికీ 10,000 రూపాయలే మెయింటైన్ చేయాలి. పట్టణాల్లో అయితే 10,000 రూపాయలు, చిన్న పల్లెటూళ్ళు లేక చిన్న సిటీస్, చిన్న ఊళ్ళు ఉంటాయి చూడండి, అటువంటి ఊళ్ళలో అయితే 5,000 రూపాయలు మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. 1,000 రూపాయలు పెట్టుకోండి, నీకేమన్నా ఆప్షన్ ఉందా అంటే 1,00,000 రూపాయలు ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. అది పట్టణాల్లో అయితే 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 0 బ్యాలెన్స్కి మనకి అకౌంట్ ఇస్తారు. అదే పల్లెటూళ్ళలో అయితే, అంటే చిన్న పట్టణాల్లో అయితే కనుక 50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కనుక మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది 0 బ్యాలెన్స్కి మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో యాక్సిస్ బ్యాంక్ చూసుకుంటే అదే 10,000 అనమాట. 10,000 రూపాయలు మనం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఏమన్నా మినిమం బ్యాలెన్స్ లేకపోతే కనుక 6% దాని మీద వాళ్ళు ఇంట్రెస్ట్ వేసి మరి మినిమం బ్యాలెన్స్ సంబంధించిన ఛార్జీలు వసూలు చేస్తారు, గుర్తుంచుకోండి, యాక్సిస్ బ్యాంకు. సో ఇది వచ్చేసరికి ప్రైవేట్ పెద్ద బ్యాంకులు అనమాట, ప్రైవేట్ సంస్థలు, పెద్ద బ్యాంకులు ఇవి. గవర్నమెంట్ సంస్థలకు వస్తే కనుక ఎస్బీఐ చూసుకుంటే కనుక మినిమం బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి అంటే 0 ఉన్నా పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఎస్బీఐ గ్రేట్. ప్రపంచంలోనే చాలామంది బ్యాంక్ అకౌంట్ కలిగిన బ్యాంక్ ఏదన్నా ఉంది అంటే కనుక ఎస్బీఐ. అందులో 0 బ్యాలెన్స్ ఉన్నా పర్లేదు, మినిమం బ్యాలెన్స్ అంటూ ఎటువంటి ఏం ప్రాబ్లం లేదు, ఛార్జీలు కూడా ఏమి వేయరనమాట. సో ఎస్బీఐ సంగతి ఇది. అదే యూనియన్ బ్యాంకులు చూసుకుంటే కనుక దాదాపుగా 1,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అదే చెక్ ఉంటే కనుక 2,000-3,000 రూపాయలు, 2,000-3,000 రూపాయలు పెట్టవలసి ఉంటుందన్నమాట. చెక్ లేకపోతే కనుక కంపల్సరీగా 1,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదే పంజాబ్ నేషనల్ బ్యాంకులు చూసుకున్నా సరే 1,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ ఉండాలి. అదే మనం ఇండియన్ బ్యాంక్ చూసుకుంటే కనుక మినిమం బ్యాలెన్స్ ఇక్కడ 1,500 రూపాయలు పెట్టడం జరిగిందనమాట. అక్కడ ఎఫ్డీ లెవెన్ పెడితే మినిమం బ్యాలెన్స్ లేకుండా 0 బ్యాలెన్స్ ఇస్తారంటే ఏమీ లేదు. ఇవన్నీ గవర్నమెంట్ బ్యాంకులో అయినా సరే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మినిమం బ్యాలెన్స్ లేకపోతే కనుక బ్యాలెన్స్ మైనస్లోకి అయితే వెళ్ళదు. రీసెంట్గా తీసుకొచ్చిన ఆర్బీఐకి సంబంధించిన సూత్రాల ప్రకారం ఇక్కడ మినిమం బ్యాలెన్స్ లేకపోయినా సరే మనకి 0 బ్యాలెన్స్లో వెళ్ళిపోయిన మైనస్లోకి మాత్రం రాదు, ఛార్జీలు వేయరనమాట. ఇదైతే గుర్తుంచుకోండి. సో ఇది ఇంపార్టెంట్ బ్యాంక్ సంబంధించిన మినిమం బ్యాలెన్స్లో చాలా మార్పులు అయితే రావడం జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. 50,000 రూపాయలు పెట్టింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటో మీ కామెంట్ బాక్స్లో రాసి తెలియచేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.